నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. వారానికి ఒకరోజు నిర్వహించే స్పందన గ్రీవెన్స్ కార్యక్రమానికి సామాన్యులు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని, వారి సమస్యను సావధానంగా విని వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇతర సీనియర్ అధికారులు అర్జీలు స్వీకరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సామాన్యుని వలె గ్రీవెన్స్కు వచ్చి నియోజకవర్గంలో పేరుకుపోయిన వివిధ సమస్యల మీద వినతులు ఇచ్చారు. ఈ వారం 87 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఏపీ హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్, వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లు ఉండగా ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19, 20, 21, 22, 23 తేదీలలో జిల్లాలో అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపుల అవకాశం ఉందని, 21, 22, 23 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. ప్రజలు ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖలు ముందస్తుగా చర్యలు చేపట్టాయని తెలిపారు. విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగ్రత్తపై సూచనలు జారీ చేశారు. వానల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, చెట్ల కింద, విద్యుత్తు స్తంభాల దగ్గర నిలవకూడదన్నారు. మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్లు వాడకూడదని, ఇంట్లో ఉన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. పశువులను కప్పుతో కూడిన షెడ్లో ఉంచాలని, టీవీ, ఫ్రిడ్జ్, మోటార్లు వంటి విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాలన్నారు. గాలివానల వేళ పంట పొలాల్లోకి వెళ్లకూడదని, బైకులు, ఆటోలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విపత్తుల సమయంలో జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం 24 గంటల పాటు పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రాణాలే ముఖ్యమైనవని గుర్తుంచుకుని ప్రజలంతా సూచనలు పాటించి భద్రంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ అనుబంధ సంస్థ ఏఐసిటిఈ ఆమోదించిన జీరో సైన్స్ ఇంటరాక్టివ్ డిజిటల్ ల్యాబ్స్ ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అనుమతితో అమలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పైలట్ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగకరమని, విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే దృఢ సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు. ఎడ్జ్1 ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ కుమార్ రామదేవ్ మాట్లాడుతూ, సుమారు 5 సంవత్సరాల పరిశోధన ఫలితంగా విద్యార్థుల్లో గణితం, సైన్స్ పట్ల భయం పోగొట్టి ఆసక్తిని కలిగించే ఈ జీరో సైన్స్ ల్యాబ్ను రూపొందించామన్నారు. మా ఈ ప్రయాణంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్ సంస్థల ప్రోత్సాహం మాకు ఎంతో సహాయపడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒప్పంద భాగస్వామి సంస్థ సర్పాయింట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షులు కొత్తకోట సత్యసాయి సంతోష్ కూడా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ను, భారత సాయుధ బలగాల ధైర్య సాహసాలను ప్రశంసించటంతో పాటు టెర్రరిజానికి వ్యతిరేకంగా మన జవాన్లు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీజేపీ తిరంగా యాత్ర పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 11 రోజుల పాటు చేయటం జరుగుతుందన్నారు. యాత్రలో భాగంగా పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని టెర్రరిస్టుల శిబిరాలను ధ్వంసం చేసిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రజలకు తెలియజేయటమే ఈ యాత్ర ఉద్దేశ్యం అన్నారు. దేశ నలుమూలల్లో ఈ యాత్ర జరుగుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో ప్రపంచ దేశాల్లో భారతదేశ ధైర్యాన్ని చూశాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం దేశాన్ని ప్రపంచ దేశాల ముందు అగ్రస్థానంలో నిలిచేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. అలాగే సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో సైనికులు, భారత సైనికులు, వారికి మేము ఉన్నామని తెలియజేయడానికి భారతదేశం యావత్తు వెనుక ఉన్నాం. మీరు సరిహద్దుల్లో కాపలా కాస్తుండబట్టే మేమందరం సుఖంగా సంతోషంగా భార్య పిల్లలతో ఇక్కడ జీవనం కొనసాగించగలుగుతున్నాం. మీ వెనుక మేమున్నామని తెలియజెప్పడానికి, భారతీయులంతా ఒకటి అని తెలియజెప్పడానికి ఈరోజు భారతీయ జెండా మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు అన్ని వర్గాల వారు మన భారత ప్రధానమంత్రికి మద్దతుగా, అలాగే మన సైనికులకు మద్దతుగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ శాంతి ర్యాలీ, ఈ త్రివర్ణ పతాకంతో ఈ త్రివర్ణ పతాక యాత్ర ఈరోజు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు మనకు వచ్చి ఈరోజు ఈ యాత్రని మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం టౌన్లో ఈ కార్యక్రమాన్ని 100 మంది నాయకులు, కార్యకర్తలు, మన 3 పార్టీల నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిపి, అలాగే కూటమి నాయకులే కాదు బయట నుంచి వచ్చిన కార్యకర్తలు, వర్తకులు, వ్యాపారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ త్రివర్ణ పతాక యాత్రని విజయవంతం చేసినందుకు మరొకసారి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశం యావత్తు కూడా ప్రతి భారతీయుడు కూడా 140 మంది కోట్ల భారతీయులు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి సైనికుడికి కూడా మీ వెనుక మేమున్నామని తెలియజేసుకుంటూ ఈ సాయంత్రం మరొకసారి భారత మాతాకి. ఈ నెల 18 నుంచి 21 వరకు సాలూరులో జరిగే శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం పాలకొండ, పలాస, టెక్కలి, శ్రీకాకుళం 1 and 2 డిపోల నుంచి 356 బస్సులు నడుపుతున్నారు. వీటిలో శ్రీకాకుళం నుండి రాజాం వరకు 80 బస్సులు, రాజాం నుంచి సాలూరు వరకు 180 బస్సులు, బొబ్బిలి నుండి సాలూరు వరకు 96 బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సాలూరు శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి బయలుదేరే దూర ప్రాంత సర్వీసులు మినహా మిగిలిన అన్ని మార్గాలలో తిరిగే బస్సులను క్రమబద్ధీకరించి మళ్లించటం వల్ల ప్రయాణికులకు కొంత మేరకు అసౌకర్యం కలుగుతుంది కనుక సహకరించవలసిందిగా కోరుతూ ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అసలు ఎక్కడుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఓ పాలసీ తీసుకుని ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపిందన్నారు. వినియోగం తగ్గించి ఆదాయం పెంచాం అన్నారు. ప్రజా ఆస్తులకు ఎక్కడా నష్టం చేయలేదని, లేని స్కామ్ని ఊహల్లోనే తయారు చేస్తున్నారన్నారు. మాజీ ఐఏఎస్ల అరెస్టు అప్రజాస్వామికం అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు మాట వినకపోతే అరెస్టు చేయిస్తామని బెదిరిస్తున్నారని, కంపెనీలు రావాలంటే భయపడుతున్నాయని యాజమాన్యాలను బెదిరిస్తున్నారన్నారు. పలాసలో మందు బాటిల్పై అదనంగా 10 రూపాయలు ఎమ్మెల్యే లోకల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. తాజాగా వచ్చిన ప్రతి ఇండస్ట్రీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కష్టంతో వచ్చినవే అన్నారు. ప్రభుత్వం వైన్ షాప్లోనే స్కామ్ ఉంటే అమరావతి నిర్మాణం డబుల్ రేట్లు పెంచారు, అది కూడా స్కామే కదా అని ప్రశ్నించారు. ఇంత నీచమైన పరిపాలన రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వ పెద్దల పాపం ప్రజలకు చుట్టుకుంటుంది, అవే సింహాచలం వంటి ఘటనలు అన్నారు. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే షాప్స్ రన్ చేసినప్పుడు అంతకు ముందులా కాకుండా ఏ 4-5 ఓ 4-5 డిస్టిలరీస్కి ఎంటైర్ బిజినెస్ పరిమితం చేయకుండా
మోర్ నెంబర్ ఆఫ్ డిస్టిలరీస్కి, ఎలిజిబిలిటీ ఉన్న డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ప్రజల్లో వినియోగం తగ్గించినటువంటి ఆ సందర్భంలో ఎక్కడ ప్రజలకు సంబంధించాల్సినటువంటి ఆస్తులకో లేకపోతే నిధులకో నష్టం జరగలేదు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి కానీ, ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులకు కానీ నష్టం జరిగినటువంటి సందర్భంలో ఒక లేని స్కామ్ని ఊహల్లోనే తయారు చేసి మాజీ ఐఏఎస్ని అరెస్ట్ చేయడం, మాజీ ముఖ్యమంత్రి గారు ఓఎస్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక కక్షపూరిత రాజకీయాలకి ఒక తార్కాణమని నేనైతే భావిస్తా ఉన్నాను. ఇదేదో కేవలం మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనో, లేకపోతే జగన్ గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేను భావిస్తున్నాను. నిన్న చూస్తే మాజీ ఎంపీ నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. రక్త నిల్వలు పూర్తిగా లేనందున యువత, స్వచ్ఛంద సేవకులు విరివిగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని శ్రీకాకుళం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు పి జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర గవర్నర్ చొరవతో తలసేమియా పిల్లలకు ఉచిత రక్తం ఇచ్చే అరుదైన కార్యక్రమం ప్రారంభమైందని, శ్రీకాకుళం జిల్లా పరిధిలో రెడ్ క్రాస్ సొసైటీలో 121 మంది తలసేమియా పిల్లలు ఉన్నారని, వీరికి ప్రతి నెలకు ఒకసారి రక్తాన్ని ఎక్కించాలని, ప్రస్తుత వేసవిలో రక్త కొరత ఏర్పడిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని యువత మరియు రక్తదాతలు కలిసికట్టుగా విధిగా రక్తాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. ఇటీవల రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ మరియు 6 పడకలతో కూడిన ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటు చేశామని చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రతినిధులు వివిధ మండలాలకు, మున్సిపాలిటీలకు, విద్యా సంస్థలు, ఇతర వ్యాపార వర్గాల వారిని కలిసి రక్తదానానికి ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నామని అన్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేయాలని జగన్మోహన్ రావు కోరుతున్నారు. తలసేమియా పిల్లలకి ఉచితంగా రక్తం ఎక్కించడం జరుగుతుంది. అప్పుడే సుమారు 9 మందికి ఉచితంగా రక్తం ఎక్కించడం ఈ 2 వారాల్లో జరిగిందని తెలియజేస్తున్నాము. అలాగే మొత్తం మనకి తలసేమియా పిల్లలు మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో 121 మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. దానిలో సుమారు 89 మందికి ప్రతి నెల 1 కానీ 2 కానీ యూనిట్లు రక్తం అవసరం ఉంది. వాళ్ళకి సకాలంలో మేము రక్తం అందించలేకపోతున్నాము. దానివల్ల మీ అందరికీ ప్రజలకు తెలుసు, తర్వాత యూత్కి తెలుసు. యూత్ ఏమో వాళ్ళకి రక్తం సకాలంలో బ్లడ్ బ్యాంకులో బ్లడ్ నిల్వలు ఉంటేనే ఇవ్వగలము. అలాగే మీకు తెలుసు, యాక్సిడెంట్స్ అనేది శ్రీకాకుళం జిల్లా సుమారు ఈ 135 కిలోమీటర్లు, సుమారు 170 కిలోమీటర్ల దూరంలో మనం యాజిటీజ్గా శ్రీకాకుళం జిల్లా NH ఉంది. దానిలోనే విపరీతమైన యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి. దానివల్ల కూడా మేము బ్లడ్ సప్లై చేయలేకపోతున్నాము ఈసారి. ఎందుకంటే మనకి పూర్తిగా ఈవెన్ O పాజిటివ్, A పాజిటివ్, B పాజిటివ్లు కూడా యాజిటీజ్గా రక్తం పూర్తిగా బ్లడ్ బ్యాంకులో నిల్వలు లేవు. దయచేసి యువత, NGOs అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని చేసే దీనికి మోటివేట్ చేసుకొని వాళ్ళే వచ్చి వాలంటరీగా వచ్చి ఇమ్మని నేను కోరుకుంటున్నాను. రక్తదానం చేయండి, 3 ప్రాణాలను రక్షించండి అని శాంకర్గ్ పిస్టన్స్ పరిశ్రమ డైరెక్టర్ హితవు పలికారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో గల అలికాం అక్కివలస గ్రామం వద్ద శాంకర్గ్ పిస్టన్స్ పరిశ్రమ వద్ద శాంకర్గ్ పిస్టన్స్ వ్యవస్థాపకులు సారిపల్లి దాలి మృత్యుంజయరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా శామ్ పిస్టన్స్ వర్కింగ్ యూనియన్ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రక్తనిధి మరియు రెడ్ క్రాస్ రక్తనిధి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా 3000 కుటుంబాలకు, పరోక్షంగా 1000 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తుందన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికునికి పరిశ్రమ వ్యవస్థాపకులు ఎంతో అండదండలతో ఉండేవారన్నారు. పరిశ్రమ అభివృద్ధికే మేము ఎంతగానో సహాయపడుతున్నాం
బలపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు, సత్యనారాయణ, ప్రభుత్వ నిధి అధికారి డాక్టర్ శ్రీకావ్య, కౌన్సిలర్ తాతారావు, కుటుంబ సభ్యులు, పరిశ్రమ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉగ్ర దాడులతో పాకిస్తాన్ భయపెట్టాలని చూసింది, కానీ మన దేశం ధీటుగా సమాధానం చెప్పిందని విద్యావేత్త, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ఉక్కు సంకల్పంతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు వారికి మద్దతుగా నిలిచేవారిని మన సైనికులు కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. యుద్ధం అభివృద్ధికి ఆటంకం కాబట్టి దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు తిరంగా యాత్ర పేరుతో దేశ భక్తిని నలుమూలలా చాటుకుంటున్నారని తెలిపారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో అందులో భాగంగా తిరంగా యాత్రని దేశవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో ఈ యాత్ర చేపట్టడం అనేది జరుగుతుంది. మన దేశానికి విజయం వచ్చిందనే సందర్భంలో విజయాన్ని ఒక విజయోత్సవంగా భావిస్తూ మన త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఆ త్రివిధ దళాలను గుర్తుపెట్టుకుంటూ ఆ త్రివిధ దళాల సేవా నిరతిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ తిరంగా యాత్ర అనేది చేపట్టడం జరుగుతుంది. ఇది అనేది ఒక దిక్సూచిగా అయితే ఉంటుంది ప్రజలకి. అలాగే ఎవరైతే ఆతంకవాదులు ఉన్నారో, ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో, తీవ్రవాదుల దుశ్చర్యలకి ఇలాంటి మనం గుణపాఠం ఎలాగైనా భారతదేశం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రపంచానికే ఒక తలమానికంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేయడం అనేది జరిగింది. ఉగ్రవాదుల్ని ఏరివేయాలి, ఉగ్రవాదుల్ని ఉక్కుపాతంతో అణచివేయాలి, తీవ్రవాదిని ఏ విధంగా అణచివేయాలని మన త్రివిధ దళాధిపతులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రపతి, అలాగే ప్రధానమంత్రి, అలాగే హోమ్ మినిస్టర్, అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానివ్వండి, మన భారత ప్రధాని మన ప్రపంచానికి ఒక తలమానికంగా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఆయన ఒక విజయానికే ఒక దిక్సూచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా మనం స్వేచ్ఛావాయుల్ని మనం పీలుస్తున్నామంటే జై జవాన్, వాళ్ళు అక్కడ జై జవాన్, ఇక్కడ మనకి రైతులు ఎలాగో అక్కడ మనకి సరిహద్దుల పహారా కాస్తూ వాళ్ళకు నిరంతరంగా శ్రమిస్తూ అహర్నిశలు రాత్రనగా పగలనగా నిద్ర అలాగే ఆహారం లేకుండా వాళ్ళకు అన్నంకి వస్త్రాలకి వాళ్ళకి ఇబ్బంది పడినా కూడా అణ్వస్త్రాలు పటిష్టంగా భారతదేశంలో ఉండడం వల్ల ఎలాంటి దాడినైనా ప్రపంచంలో ఎలాంటి దాడినైనా ఎదుర్కోగల సమర్థత ఈరోజు మన భారతదేశానికి ఉంది. జూన్ 1న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఎంపీఆర్ లా కాలేజీలో ఉచిత మోడల్ లా సెట్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాదుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆగూరు ఉమామహేశ్వరరావు, చౌదరి లక్ష్మణరావు తెలిపారు. సోమవారం వారు ఎంపీఆర్ లా కాలేజీలో ప్రిన్సిపల్ కె మోషేతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉచిత మోడల్ లా సెట్కు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదన్నారు. 5 ఏళ్ళు 3 ఏళ్ల లా కోర్సుల కోసం దరఖాస్తులు చేసిన వారు ఈ ఉచిత మోడల్ లా సెట్ రాయవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ న్యాయవాదుల సంఘం సీనియర్ సభ్యులు కోన కసవయ్య పాల్గొన్నారు. మోడల్ లా సెట్ జనరల్ నాలెడ్జ్, నూతన న్యాయ చట్టాలు, లీగల్ అంశాలపై ఉంటుందని తెలిపారు. మేము బీసీ అడ్వకేట్స్ తరపున ప్రతి సంవత్సరం ఎంపీఆర్ లా కాలేజీలో మోడల్ లా సెట్ 3 years 5 yearsకి కండక్ట్ చేస్తున్నాం. ఈ లా సెట్ నూతనంగా లా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. భారతీయ నూతన చట్టాల ప్రకారం అనుగుణంగా ఈ యొక్క మోడల్ పేపర్ తయారు చేస్తున్నాం కాబట్టి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. మేము బీసీ అడ్వకేట్స్ తరపున ఎంపీఆర్ లా కాలేజీలో జూన్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సెట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి శ్రీకాకుళంలో విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మంచి ర్యాంకులు సాధిస్తారని కోరుకుంటున్నాం. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలాగ ఎప్పి రావాలన్నా ఎంపీఆర్ లా కాలేజ్ నెంబర్ 96 40 780 728 నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఏ విధంగా ఎప్పి రావాలి, ఏ విధంగా ఏమేంటి మీరు తెచ్చుకోవాలి వాళ్ళందరూ తెలియజేస్తారు. ఏమి తెచ్చుకోక్కర్లేదు అంటే బెంచీలు బల్లలు ఉన్నాయి కాబట్టి మీరు పెన్ను పట్టుకుని వస్తే చాలు.
ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పిలుపు మేరకు ఆముదాలవలస వన్ వే దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుంచి కృష్ణాపురం జంక్షన్ వరకు మరియు తిరిగి వన్ వే జంక్షన్ వరకు భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో మాజీ సైనికుల తిరంగా యాత్ర జరిగింది. దేశంలోని సైనికులకు మద్దతుగా మరియు అమరులైన సైనికులకు జోహార్ పలుకుతూ మన దేశ ప్రధాని తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని, అవసరమైతే దేశం గురించి మళ్ళీ సైనికులుగా మారి దేశం గురించి ప్రాణాలైనా ఇస్తామని మాజీ సైనికులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులతో పాటు మాజీ పారా మిలిటరీ కూడా పాల్గొన్నట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకి తెలియజేశారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్ బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను నిర్మించడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకి అర్పించే ఘన నివాళులని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. శ్రమజీవుల హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సోషలిజం, ప్రజాస్వామ్యం కోసం నిరంతరం కృషి చేసిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సభ అరినామ అక్కివలస వద్ద గల NACL ఇండస్ట్రీస్ పరిశ్రమ వద్ద జరిగింది. కామ్రేడ్ సుందరయ్య చిత్రపటానికి తేజేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటులోనూ రాష్ట్ర అసెంబ్లీలోనూ ప్రజా సమస్యలపై, దేశాభివృద్ధికై, నదీ జలాల వినియోగంపై, వివిధ అంశాలపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రశంసించే రీతిలో విస్తృత చర్చలు జరిపిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. సామాన్య రైతు కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు. స్త్రీల సమానత్వం కొరకు, కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కొరకు కృషి చేశారని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ దక్షిణ భారతంలోనూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి బలోపేతం చేశారని అన్నారు. సుందరయ్య పార్లమెంటులో మొదటి ప్రతిపక్ష నేతని, పార్లమెంటుకి సైతం సైకిల్పై వెళ్లిన నిరాడంబరుడని అన్నారు. సంపన్న కుటుంబంలో పుట్టిన సుందరయ్య తన వాటాగా వచ్చిన భూమిని, ఆస్తులు, సర్వస్వం కష్టజీవుల ఉద్యమాలకే ధారపోసిన ఉత్తమ కమ్యూనిస్ట్ అని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చి పెట్టుబడిదారీ వర్గానికి కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తుందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తొలి పార్లమెంటు ప్రతిపక్ష నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో సుందరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. అదేవిధంగా సిపిఎం కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, కామ్రేడ్ సుందరయ్య తన యావత్ జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేసిన మహాయోధుడని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయటమే ఆయనకు మనమిచ్చిన ఘనమైన నివాళి అని వారన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదలను, ప్రజల ఆస్తులను, ప్రకృతి వనరులను కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ వ్యతిరేకంగా జూలై 9 సమ్మెకు సిపిఎం పార్టీ తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సత్యనారాయణ, ఆర్ ప్రకాశ్రావు, ఎంవి కామేశ్వరరావు, ఎం ప్రభాకర్ రావు, కొత్తకోట అప్పారావు, సత్తారు భాస్కర్ రావు, అల్లు సోమశేఖర్, ఏ లక్ష్మి, ఎల్ మహేష్, కె సూరయ్య, ఎం గోవర్ధన్, ప్రవీణ్, పి సుధాకర్ పాల్గొన్నారు. చింతాడ రామచంద్రరావు సుందరయ్య గారిపైన నివాళులర్పిస్తూ గీతాలాపన చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.